ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सामाय शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतेन्द्राय ब्रह्मनिष्ठायते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలో మనం ఉన్నాం. 4-5 శ్లోకములు విచారం చేసుకున్నాం. అందులో తెలివి యొక్క పేర్లను తెలివియే అన్ని రూపములుగా ప్రకటమగుచున్నది. ఒక్కొక్క రూపంగా ప్రకటమైనటువంటి దానికి ఒక్కొక్క పేరు అని మనం 4-5 శ్లోకములను నిన్న విచారణ చేసుకున్నాం. ఇప్పుడు 6వ శ్లోకం. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమాః ప్రజాః. పూర్వము 7 మహర్షులు, అదే విధముగా 4 మనువులు నాచే మనసు ద్వారా ఉత్పన్నము చేయబడిన వారు. వారు నా యందు భావన గలవారు. లోకమునందలి ఈ ప్రాణులు వారి సంతానమే. ఇక్కడ తత్వవేదానంద స్వామి వారు ఏం చెప్పారంటే, మామూలుగా తత్వం అనేటువంటిది ఏది ఉందో, తత్వంలో కథలు మిగిలినవన్నీ ఏమి రావు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ భగవద్గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యుగం అని వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తథా ఇవి వస్తాయి. తత్వం ఏమిటంటే ఉన్న యథార్థమైనటువంటి స్వరూపాన్ని గురించి చెప్పడమే తత్వం. ఆ తత్వంలో ఏవైతే
మిగతావన్నీ ఉన్నాయో అవి వాస్తవంగా లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా అనిపిస్తుంది. భూతతో వాపి సృజ్యమానే సమాశ్రుతి నిశ్చితం యుక్తియుక్తం చ. భూతతో వాపి సృజ్యమానే సమాశ్రుతి నిశ్చితం యుక్తియుక్తం చ, అదేదో ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఈ సృష్టి అనేటువంటిది ఉంది కదా, సృష్టి మనకు కనిపిస్తూ ఉంది. ఈ సృష్టి బ్రహ్మదేవుడు సృష్టించడం, మళ్ళీ ప్రళయం కావడం, ఇది జరుగుతూ ఉంది. పుట్టించడం గిట్టించడం. నిశ్చితం యుక్తియుక్తం చ యత్తద్భవతి తద్భవేత్, అది శ్లోకం. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే గౌడపాదాచార్య స్వాముల వారు దీనిపైన ఒక పెద్ద చర్చను తీసుకొచ్చాడు. ఈ సృష్టి అనేటువంటిది ఒకవేళ ఉంటే, ఆత్మస్వరూపం అనేది ఉంటే, ఇప్పుడు ఆత్మస్వరూపము సృష్టి ఇవి రెండు ఉన్నాయా లేదా ఒకటే ఉందా? రెండు ఉంటే శాస్త్రం అనేటువంటిది ప్రతిపాదించినటువంటి దానికి సరిపోవాలి. ఏకం ఏవా అద్వితీయం అని అంటుంది ఉపనిషత్తు. ఒక్కటే ఉన్నది, రెండవది లేదు. ఏకం ఏవా, ఏవా అంటే ఎప్పుడు అదే, అద్వితీయం, రెండవది లేదు. నేహ నానాస్తి కించన, నానా నా లేదు. మరిప్పుడు ఈ జగత్తు ఆత్మస్వరూపం రెండు ఉన్నాయా లేదా అనేది అక్కడ ప్రశ్న, దానిపైన చర్చ. జగత్తు లేదు అన్నాముననుకోండి, జగత్తు లేదు అంటే ఇప్పుడు వీడున్నాడుగా, ఎవడైతే విచారణ చేస్తున్నాడో వాడు ఉన్నాడుగా. విచారణ చేసేవాడు ఉండి విచారణ చేస్తున్నాడా, వాడు లేకుండా విచారణ చేస్తాడా? ఉన్నాడు. వాడు ఉండి విచారణ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వీడున్నాడంటే జగత్తు ఉంది అనేటువంటిది వస్తుంది. సరే, ఇప్పుడు వీడు విచారణ చేస్తున్నాడు. వీడున్నాడు అంటే జగత్తు ఉంది, వీడున్నాడు అంటే జగత్తు ఉంది. ఈ జగత్ అనేటువంటిది ఉంటే అప్పుడు శృతి చెప్పినటువంటిది తప్పు కావాలి. ఏమిటి? జగత్తు ఆత్మస్వరూపం రెండు ఉన్నాయి అని శృతిమాత చెప్పుటలేదు. ఉన్నది ఒకటే అని చెప్తూ ఉంది. అయితే జగత్తును గురించి ప్రతిపాదించేటువంటి మాటలు కూడా శృతిమాత చేస్తూ ఉంది. అప్పుడు జగత్తు ఉంది అని ప్రతిపాదించినప్పుడు శృతిమాత ఎలా ప్రతిపాదించింది, ఎందుకు ప్రతిపాదించింది అనేటువంటిది తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ జగత్తు లేదు అని ప్రతిపాదించిందని అనుకోండి, జగత్ అనేటువంటిది లేదుని ప్రతిపాదిస్తే మరప్పుడు ఈ శాస్త్రము ఇవంతా కూడా ఎందుకు? వీటితో అంత పనే లేదు. శాస్త్రము కానీ, గురువు కానీ, ఇప్పుడు ఈ సాధన కానీ ఇవన్నీ కూడా అవసరమే లేదు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే
జగత్ అనేటువంటిది ఉంది అనేటువంటి మాట కొరకు అద్వితీయం అని అన్నాడు. అంటే రెండవది లేదు అని అన్నాడు. అంటే రెండవది ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది, రెండవది ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది కానీ లేదు అని అక్కడ ప్రతిపాదన వస్తుంది. అంటే రెండవది ఉన్నట్లుగా తోస్తున్నది, రెండవది ఉన్నట్లుగా నీకు తోస్తూ ఉన్నది, అంతేగాని సత్యంగా అక్కడ రెండవది లేదు. సరే, నాకైనా తోస్తూ ఉంది కదా, అప్పుడు అది ఉంది కదా అని వస్తుంది. ఇప్పుడు వాడి కోసం ఏం చేసిందంటే, ఉంది, నీకు తోస్తూ ఉందే కానీ నీకు కనిపించినట్టు నాకు కనిపించడం లేదు అని మళ్ళీ పక్కలోనే ఉన్నటువంటి ఈ ఈ జ్ఞానము కలిగిన మహానుభావుడు ఏమంటున్నాడంటే, నాకేమీ వేరుగా కనిపించట్లేదండి అని అన్నాడు. ఇతనికి వేరుగా జగత్తు కనిపిస్తూ ఉంది. అప్పుడు ఇద్దరికి మధ్యలో తేడాలు వచ్చేసింది. అందుకని ఏదైతే జగద్రూపంగా ఉన్నదని, ఆ ఉన్నటువంటి దాన్ని శృతిమాత ఎలా ప్రతిపాదించింది అనంటే, భూతతో వాపి సృజ్యమానే సమాశ్రుతి. ఈ సృష్టి అనేటువంటిది పుట్టి గిట్టి జరుగుతూ ఉంది కదా, దానిని ప్రతిపాదించింది కదా శృతిమాత. నిశ్చితం యుక్తియుక్తం చ, అది నిశ్చయమని చాలా స్పష్టంగా ప్రతిపాదించింది. అంటే అవి చెప్పేటువంటి సందర్భములలో ఉన్నట్లుగా చెప్తాయి అంటే అది అర్థవాద రూపంగా చెప్తాయి. దాని తర్వాత చివరికి వచ్చేటప్పటికి దాని యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది మళ్ళీ అర్థమైపోతుంది అక్కడ. అంటే అజ్ఞాన దృష్టిలో ఉన్నటువంటి వాడికి ఈ జగత్తు ఉన్నది అని ప్రతిపాదించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకానొకడు దెయ్యం ఉంది అని ఉన్నాడు అనుకోండి, వాని దృష్టిలో ఇప్పుడు ఏమిటి, దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఉంది అన్నప్పుడు ఆ దెయ్యాన్ని విడిపించేదానికోసం వీళ్ళు ఏం చేశారంటే నాటు వైద్యాలు వేశారు. మళ్ళా ఏదో ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేపించారు, ఆంజనేయ స్వామిది మంత్రం తీసుకొచ్చారు, తంత్రం తాయెత్తి ఇవన్నీ కట్టారు. తర్వాత వీళ్ళు భూత వైద్యులను పిలిపించి ఆ గాలిని తీపించేసి ఏదో ఒక సీసాల్లో పట్టి ఏదో తీసుకుపోతారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయినా వీడికి తగ్గల, దయ్యం పోలా. అప్పుడేం చేయాలి, వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా చేస్తారు, మళ్ళా డాక్టర్ దగ్గర కూడా తీసుకుపోతారు ఈ మనిషిని. ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకుపోయినప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ చూస్తాడు. డాక్టర్ చూసి ఆ పేషెంట్కి ఏం మందులు పెట్టాలనో, ఎలా మందులు పెట్టాలనో ఇలా మందులు పెడితే వాళ్ళకి 6 నెలల్లో పూర్తిగా నయం కావడం జరిగింది. నేను చూశాను. ఒక వ్యక్తికి ఇదే విధంగానే వాడికి చాలా విపరీతంగా ఉన్నిందని అతనే చెప్పాడు. 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకునేటప్పటికి సైకియాట్రిస్ట్ దగ్గర అతనికి ఇప్పుడు కొద్దిగా తేడా ఉన్నది అని అతను చెప్పాడు. ఇంకా ఎంతకాలం వాడాలంటే ఇంకో 3 నెలలు వాడాలని చెప్పినారు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు వీనికి దయ్యం పట్టింది కదా, దెయ్యం పట్టినప్పుడు ఆ దెయ్యంని ఈ భూత వైద్యులు అనేటువంటి వాళ్ళందరూ కూడా దెయ్యం ఉందని కదా వాళ్ళు వైద్యం చేశారు. ఏదో మంత్రాలు వేయడం, ఆ చేతబడిని తీసినట్లుగా తీసేయడం, ఇవన్నీ చేశారు.
అయితే పోయిందా? నిజంగా దయ్యం ఉండింటే వీళ్ళు నిజంగా దయ్యానికి సంబంధించి చేసి ఉంటే ఒకటి కప్పినా ఒకటి చేసిన దానికన్నా ఆ దయ్యం పోవాలి. పోయిందా అంటే పోలేదు. దయ్యం పోలేదు. ఎందుకు పోలేదు? ఆడ ఉంటే కదా దయ్యం పోయేదానికి. ఆడ దయ్యమే లేదు. దయ్యము లేకనే వీళ్ళు ఉండినట్లుగా భావించి వీళ్ళు ఏమేమో ఇవన్నీ చేసుకున్నారు. పోలేదు. లాస్ట్కి అట్లా చేద్దాము ఇట్లా చేద్దామని చెప్పి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళారు కాబట్టి ఆ డాక్టర్ కూడా చూసి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే డాక్టర్ ట్రీట్మెంట్తో స్లోగా తగ్గుతుంది. సరే, ఇప్పుడు సత్యమైనది డాక్టర్ ఇచ్చినటువంటి వైద్యం సత్యమా, లేదా వీడు ఆ కోడి ఇంకేంటంటే మందు అవన్నీ వాడికి తీసిచ్చి ఏందో దాన్ని తీసేసేదానికి చేసినట్లుగా చేసి అవంతా చేసాడే అది సత్యమా అనంటే వీడేమంటాడంటే ఇది ఈ దయ్యం అనేది పట్టింది, దయ్యాన్ని ఇతను తీసేశాడు కదా, అతని మందు బాగా పనిచేసింది, అది పనిచేసిన తర్వాత డాక్టర్ది మందు పనిచేసింది అని వీడు అంటాడు. అదే వైద్యం గురించి బాగా తెలిసినటువంటి వాడు ఏమంటాడంటే అయ్యో దయ్యము లేదు పాడు లేదు, వీడు ఊరికే చెప్తున్నాడు, ఇక్కడ డాక్టర్ ఇచ్చినటువంటి మందులతో ఇక్కడ నయమైనది అని తెలిసిన వాడు చెప్తాడు. ఇప్పుడు రెండు పక్షాలు వచ్చినాయి ఇక్కడ. రెండు పక్షాల్లో ఏది కరెక్ట్ అని తీసుకోవాలా? ఏది కరెక్ట్ అని తీసుకోవాలని అంటే నిజంగా సత్యంగా కన్నా మాట్లాడాల్సి వస్తే డాక్టర్ ఇచ్చినటువంటి మందుతోనే తగ్గినది. మరి వీడు దయ్యం ఉందని వీడు అనుకున్నాడే, అదంతా వీడి భ్రమ. ఆ భ్రమ పోగొట్టుకునేదానికి ఈ భూత వైద్యుని పిలిపించి వాడికి ఇంకేందో డబ్బులు ఇచ్చి వాడు ఏందో చేస్తే వీడికి అది చూస్తే అప్పుడు వీడికి కొద్దిగా ఉపశమనం కలిగితే మనస్సులో అప్పుడేదో పోయినట్లుగా అనిపిస్తుంది. అంతేగాని నిజముగా భూత వైద్యుని యొక్క ప్రభావం ఏమీ పని చెయ్యదు. అది అక్కడ విషయం. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ చిన్న విషయంలో దగ్గరకు వచ్చేటప్పటికే దయ్యము లేదు అని మనం చాలా స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. దయ్యమే లేదు అని చెప్పలేకపోతున్నామే. మరి అటువంటిప్పుడు ఈ జగత్ అనేటువంటిది ఉందా లేదా అని అంటే జగత్తు లేదు అని చెప్పాలంటే వాడు ఎంత దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి. ఎందుకంటే నీకు ఎదురుగా జగత్తు కనిపిస్తూ ఉంది. ఎదురుగా కనిపిస్తూ ఉండే జగత్తుని ఈ జగత్తు లేదు అని చెప్పాలనంటే వాడు ఎంత సామర్థ్యం కలిగి ఉండాలని లెక్కేసుకోండి. అంటే ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే అతను జగత్తు లేదు అని చెప్తున్నాడు అంటే ఏ విధంగా లేదు అనేటువంటిది అతను నిరూపించాల్సి వస్తుంది మనకి. అతను నిరూపించగలిగే సామర్థ్యం ఉంటేనే అతను చెప్తే అతను నిరూపిస్తే అప్పుడు దానిని మనం స్వీకరించవచ్చు. అయితే అతనంతటా అతని యొక్క ఉద్దేశం ప్రకారం నిరూపిస్తే అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ప్రమాణబద్ధంగానే మాట్లాడాల్సి ఉంటుంది. ప్రమాణం ఉండాలి, తర్వాత వీని అనుభవం రెండు రావాల్సి వస్తుంది. వీటి ప్రకారంగా జగత్ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది నిశ్చయం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ భూతతో వాపి, భూతతో అంటే పుట్టుట ఈ జగత్ అనేటువంటిది లయమవుతూ ఉంది, లయమై మళ్ళీ పైకి వస్తూ ఉంది. అంటే జగత్తు లయం కావడం, జగత్తు మళ్ళీ పైకి రావడం. ఈ లయం కావడము మళ్ళీ పైకి రావడం, లయం కావడం మళ్ళీ పైకి రావడం సృజ్యమానే సమాశ్రుతి. అంటే సృజ్యమాన అంటే సృజింపబడుట. ఈ సృష్టి ఫలానా బ్రహ్మ సృష్టించినాడు, దానిలో ఫలానా ప్రజాపతులు ఉన్నారు, దానిలో ఫలానా మనువులు ఉన్నారు, దాంట్లో ఇంతమంది మహర్షులు ఉన్నారు, వీళ్ళ నుంచి ఈ జగత్ అనేటువంటిది ప్రవర్ధమానం అవుతూ ఉంది అని ఇప్పుడు ఇక్కడ
దాన్ని చెప్పడం జరుగుతుంది. సృష్టి కార్యక్రమాన్ని గురించి చెప్తూ ఇప్పుడు అసలు జగత్ అనేటువంటిదే లేదు అనేటువంటి వాడికి ఈ జగత్ అనేటువంటిది ఎట్లా పుట్టింది ఇదంతా అతనికి చెప్తే అతను ఏమంటాడు? డాక్టర్ దగ్గరికి పోయి దయ్యం ఉందా సార్, దయ్యానికి మీరు వైద్యం చేస్తారా సార్ అని అంటే డాక్టర్ ఏమంటాడు? దయ్యం ఎవరి దగ్గర ఉంది? డాక్టర్ దృష్టిలో దయ్యం ఉందా, లేకపోతే వీడు పేషెంట్ పక్కలో ఉండే వాళ్ళు వీళ్ళ దృష్టిలో దయ్యం ఉందా? వీళ్ళ దృష్టి ప్రకారమే డాక్టర్ కన్నా ట్రీట్మెంట్ ఇచ్చినాడు అని అనుకో. దయ్యానికి కన్నా దయ్యానికే నేను ట్రీట్మెంట్ ఇస్తున్నానయ్యా అని కన్నా ఇచ్చినాడు అనుకో, అతను వైద్యుడు అవుతాడా? అతను నిజమైన వైద్యుడు అయ్యే అవకాశం లేదు. భూత వైద్యుడు ఇస్తాడు. ఇంకా అట్లాగా భూత వైద్యుడు ఆ దయ్యం ఉందో లేదో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉంటే వాడేమంటాడంటే, అయ్యో ఆ దయ్యం చూడు ఎట్లా మాట్లాడుతుందో, చూడు ఏ విధంగా జడలు ఎరబేసుకొని ఉందో అనేసి ఈ విధంగా వాడు మాట్లాడుతూ మనలను అదేదో వాడికి కనిపిస్తూ ఉన్నట్లు, ఆడేదో స్పష్టంగా ఉన్నట్లు వాడంతా మనల్ని ఇది చేస్తాడు. కానీ డాక్టరు ఆ దయ్యం అనేటువంటి మాటను సింపుల్గా తీసి వరగా పెట్టేసి ఒక చిన్న నవ్వు నవ్వి, సరేలే దానికన్నా అట్లుండే కానీ అతనికి నీకేమేం బాధ ఉందంతా చెప్పు బాబు అని అంటాడు. దాని ప్రకారంగా ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. సేమ్ అదే విధంగానే ఆత్మజ్ఞానము ఎవరికైతే వివేక జ్ఞానం కలిగిందో, ఆత్మస్వరూపానికి సంబంధించి వివేక జ్ఞానము అని అంటే అదేదో ఇట్లా పైనుంచి ఊడిపడుతుంది అని కాదు. శాస్త్రాన్ని విచారణ చేసి శాస్త్రం ప్రకారము ఆత్మస్వరూపం అంటే ఇది, ఇలా ఆత్మస్వరూపం అని ఎవరికైతే చాలా స్పష్టంగా తెలిసిందో అతని దృష్టిలో ఈ జగత్ అనేటువంటిది తోపించబడుచున్నదే కానీ నిజముగా సత్యముగా లేదు. అంటే చూసేటప్పుడు జగత్తులాగా కనిపిస్తూ ఉంది, చూచేటప్పుడు కనిపిస్తూ ఉంది, సత్యంగా లేదు. అదే ఇంకొకరి దృష్టిలో అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేనివాడి దృష్టిలో ఈ జగత్తు ఉంది, ఈ జగత్తు సత్యం. చూడండి ఎంత ఎంత వ్యత్యాసం వచ్చేసింది ఇద్దరికి. మొదటి అతను ఏమంటున్నాడు? వివేక జ్ఞానం, శాస్త్రం యొక్క వివేక జ్ఞానం బాగా స్పష్టంగా ఉన్నటువంటి వాడు ఈ జగత్తుని కనిపిస్తూ ఉందే కానీ సత్యముగా లేదు అని అంటాడు. అది కూడా కనిపిస్తూ ఉండేది కూడా స్వప్నము లాంటిది ఈ జగత్ అంటాడు. స్వప్నంలో నీకేదో ఒక ఊరు కనిపిస్తుంది, ఆ ఊరిలో నువ్వు ఉంటావు, నీతో పాటుగా నీకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇట్లా ఇంతమంది ఉన్నప్పుడు అప్పుడు స్వప్నము సత్యమనే ఉంటాడు, స్వప్నంలో ఉన్నంతసేపు. అదే స్వప్నం నుంచి బయట వచ్చిన తర్వాత అది స్వప్నము, అది సత్యం కాదు అనేటువంటిది వీడు గుర్తిస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా నీకు ఏ జగత్ అయితే తెలియబడుచున్నదో ఆ జగత్తు నీ యొక్క దృష్టిని అనుసరించి అక్కడ నీకు జగత్ రూపంగా కనిపిస్తూ ఉంది. కానీ వాస్తవంగా విచారణ చేసి వివేక జ్ఞానము కలిగిన వాని దృష్టిలో ఈ జగత్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది కానీ సత్యము కాదు. అవ్యక్తాహియే అంతస్తు స్ఫుటాయేవచ ఏ బహిః. అవ్యక్తాహియే అంతస్తు స్ఫుటాయేవచ ఏ బహిః కల్పితా ఏవతే సర్వే
విశేషాస్త్వింద్రియాంతరే. ఈ జగత్తుకు సంబంధించిన సంస్కారాలు నీ మనస్సులో కొన్ని నిక్షిప్తం చేసుకుని ఉన్నావు. ఆ నిక్షిప్తం చేసుకున్నటువంటివి ఏం చేస్తావంటే నువ్వు మళ్ళా ప్రపంచంలోకి వచ్చి ఆ వాసనలతో ఆ ప్రపంచాన్ని పట్టుకొని దాన్ని ఇంకొంచెం పెంచుకుంటావు. మళ్ళీ అది వాసన రూపంగా మళ్ళీ లోపలికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ పెరిగి మళ్ళీ దాంట్లోకి పోతావు. అంటే ఈ విధంగా ఒకదాన్ని ఒకటి పరస్పరం పెంచుకుని జగత్తు సత్యం అనేటువంటి దృష్టి వాడికి స్థిరపడిపోయింది. అందుకు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ జగత్తుకు సంబంధించినటువంటి శృతులు ఏవైతే ఉన్నాయో, ఈ జగత్తు ఉంది అని చెప్తున్నారే, అలా చెప్పేటువంటి వాళ్ళు కూడా శిష్యుని ఉద్దేశించి గురువు చెప్పినారు. ఇప్పుడు ఒక 10 మంది గురువులు చెప్పారని అనుకోండి. 10 మంది గురువులు ఆత్మతత్వం దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మస్వరూపం సత్యమని, అది నిర్గుణమని, అది అవయవములు లేనటువంటిదని, అది నిత్యమని, శుద్ధమని, బుద్ధమని, ఇలా అందరూ ఒకటే విషయాన్ని చెప్పారు. జగత్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఎవరు? గురువులే. గురువులంటే శృతిమాతలో అందులో ప్రతిపాదించినటువంటి ఆ మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ ఒకటిగా చెప్పారు. ఈ జగత్తు దగ్గరకు వచ్చేటప్పటికి జగత్తు గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. వీళ్ళు చెప్పింది ఆయన కలవదు, ఆయన చెప్పింది ఇంకొక ఆయన కలవదు. అంటే అన్నీ కొన్ని అంశాలు కలుస్తాయి, కానీ మళ్ళీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏమిటి? జగత్తు ఉండేదే సత్యముగానై ఉంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేసి ఉంటే అందరూ కూడా ఒకటే విధంగా చెప్పి ఉండేవాళ్ళు. ఆత్మస్వరూపాన్ని మాత్రం అందరూ ఒకటే విధంగా ప్రతిపాదించినారు. ఎందుకు? ఆత్మస్వరూపం సత్యం కాబట్టి. అదే జగత్తు సత్యము కాదు కాబట్టి ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో ఏ శిష్యుడు ఏ విధముగా అడిగినాడో దానికి అనుగుణముగా గురువు అక్కడ ఈ జగత్తుని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఉన్నది అని ప్రతిపాదించడం జరిగింది. ఉన్నదని ప్రతిపాదిస్తూనే మళ్ళా ఉన్న సత్యాన్ని గ్రహించిన వెంటనే ఈ ఉన్నదనేటువంటిది లేకుండా అయిపోతుంది అని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు జగత్తు ఉందని అర్థం చేసుకోవాలన్నా జగత్తు లేదని అర్థం చేసుకోవాలన్నా అక్కడ? అంటే వివేక జ్ఞానము లేనప్పుడు జగత్తు ఉన్నదని, వివేక జ్ఞానము కలిగిన తర్వాత జగత్ అనేటువంటిది చూచేటప్పుడు ఉందే కానీ చూచేటప్పుడు కూడా అది నిజంగా సత్యమైనది కాదు. ఇతని యొక్క మనస్సులో ఉండే సంస్కారములను అనుసరించే అది ప్రకటమవుతుంది, కానీ నిజంగా అయితే జగత్ అనేటువంటిది లేదు. భూతతో వాపి సృజ్యమానే సమాశ్రుతి. అంటే ఈ జగత్తును బ్రహ్మదేవుడు పుట్టించడం మళ్ళా గిట్టించడం, పుట్టించడం గిట్టించడం ఇట్లా జరిగింది. సృజ్యమానే సమాశ్రుతి అంటే శృతిమాత అనేక పర్యాయాలు ఈ జగత్తును పోవడం మళ్ళా జగత్తు రావడం అనేదాన్ని చూపించింది. నిశ్చితం యుక్తియుక్తం చ. కొన్ని యుక్తులు కూడా ఏం చేస్తాయంటే అంటే ఉపనిషత్తుల్లో ఉండేటువంటి వాక్యాలలో ఇది ఉన్నది ఇది పలానా విధంగా సృజింపబడింది అని ప్రతిపాదిస్తాయి. యత్తత్ భవతి, ఏదైతే ఇంతవరకు ఉన్నది అని ప్రతిపాదించినారో నేతరత్ అంటే అదంతా సత్యం కాదు. ఏమంటే ఇంతవరకు జగత్తు ఉంది అని ప్రతిపాదించుకుంటూ వచ్చి ఇప్పుడు వచ్చేమన్నాడు? నేతరత్, అసలు లేదది. ఎట్లా లేదు అంటే దాన్ని పోయి చూసుకో. ఉపనిషత్తుల్లో దాన్ని చూచి నీకు ఏ విధంగా లేదనేటువంటిది నువ్వు నిర్ధారణ చేసుకోవాలి.
అంటే జగత్ అనేటువంటిది సృష్టి ప్రళయము జరుగుతుంది కదా. సృష్టి ప్రళయము జరుగుతూ ఉందని నీకు అనిపిస్తూ ఉంది కదా. నీకెందుకు అనిపిస్తూ ఉందంటే నువ్వు ఈ సృష్టి పుట్టుట నువ్వు చూడలేదు, ఈ సృష్టి ప్రళయం అయ్యేది నువ్వు చూడలేదు. అయితే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావంటే ఎవరు చెప్పిన మాటలను నువ్వు నమ్మి మాట్లాడుతున్నావు ఒకటి. తర్వాత చెప్పిన మాట నమ్మడమే కాకుండా వీడికి తెలిసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో వాడు దేనినైతే చదివి ఉంటాడో దాంట్లో ఈ సృష్టిని గురించి చాలా ఏందో చెప్తూ ఉంటారు. ఒక అతను హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. హాస్పిటల్లో పనిచేసి వాడు ఏం చేశాడంటే కర్ణాటకకు ఒకసారి దేవస్థానాలన్నింటినీ దర్శించేదానికి టూర్ వెళ్ళారు. అతనికి ఇద్దరు పిల్లలు. వీడేం చేశాడంటే కుకే సుబ్రహ్మణ్య స్వామిని ఉన్నాడు కర్ణాటకలో. ఆ కుకే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వీళ్ళు వెళ్ళారట. అంటే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళినారు. దాంట్లో ఏమైందంటే సుబ్రహ్మణ్య స్వామిని చూసుకొని అటు నుంచి వీళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు పిల్లల్లో చిన్న పిల్లవానికి బేదులు అయినాయి. జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గర తీసుకుపోయినాడు. అది జ్వరం తగ్గలేదు. ఇంకో 2 రోజులు తీసుకెళ్ళాడు, తగ్గలేదు. వీడు పని చేస్తాడు ఇది హాస్పిటల్లో. చూడండి ఎట్లా ఉండదు. సరే వీడు ఏం చేశాడంటే ఎందుకో తగ్గలేదు జ్వరము బేదులు అని చెప్పి ఎవరో శాస్త్రగారిని దగ్గరికి వెళ్ళాడు. శాస్త్రగారి దగ్గరికి కాదు, ముందు నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగారు వాళ్ళు అక్కడ. నన్ను అడిగితే నేనేం చెప్పానంటే అయ్యా డాక్టర్ దగ్గరనే నువ్వు ట్రీట్మెంట్ మళ్ళీ ఖచ్చితంగా అతను ఏం ట్రీట్మెంట్ ఇచ్చినాడో తీసుకురా, ఆ పిల్లవాడిని చూస్తాం, దానికి కావాల్సింటే నేను చెప్తానని అన్నాను. అట్లా కాదు, ఇంక వేరే విధంగా ఏమైనా ఉంటే మాకు చెప్పండి అన్నాడు. వేరే విధంగా ఏం చెప్పమంటామంటే మీరు జ్యోతిష్యం చూస్తారు కదా, జ్యోతిష్యం ప్రకారము ఏమైనా దోషం ఉంటే చెప్పండి అని. ఆ జ్యోతిష్యం ప్రకారము అదంతా ఏం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. మీరు దానికంటే కూడా మీరు హాస్పిటల్ను చూపించండి, మీరు ఇలా చెయ్యండి, ఈ మందులు వాడాల్సి ఉంటుంది, మీరు అవేం వాడినారో అవంతా కూడా చెప్పారు. అతను ఏమంటాడంటే మా ఇంటికి దోషం ఉందని చెప్పినారు, అంటే వాళ్ళ ఇంటికి ఆ మూలలు సక్రమంగా లేవని అన్నారు, అందుకోసం మా చిన్న బిడ్డకి ఈ విధంగా అవుతా ఉంది అని అన్నారు అంతేనే వాడు అన్నాడు. సరే నేను ఇంకేం మాట్లాడలేదు. సరే మళ్ళీ ఏం చేశాడంటే ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఈ జ్యోతిష్యం ఇవంతా చూస్తారే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా, నువ్వు కుకే సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళావు కదా, కుకే సుబ్రహ్మణ్య స్వామిని చూసినావు కదా, ఆయనను ఇట్లా తిరుక్కొని రావాలట. నువ్వు అట్లా తిరుక్కొని రాలేదు, నువ్వు డైరెక్ట్గా వచ్చేసినావు. అందుకని నీ చిన్న పిల్లవాని పైన ఆ స్వామి ప్రభావం పడి వాడికి బేదులవుతూనే జ్వరం అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి స్వామి? ఏం చేసేది లేదు, నేరుగా మళ్ళీ పో, నేరుగా కుకే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి, ఇప్పుడు మళ్ళా ఇట్లా రౌండ్ వేసుకొని రా, మళ్ళీ ఇది పోతుంది అని చెప్పాడు. వీడు పని చేస్తూ ఉండేది హాస్పిటల్లో పనిచేస్తూ ఉండి వీడు మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ పోయాడు. ఆ బిడ్డను పిలుచుకొని మళ్ళీ పోయినాడంట. పోయి ఏదో మళ్ళీ రౌండ్ వేసుకొని వచ్చినాడు. దీన్ని ఏమనాలి? దీన్ని మూఢనమ్మకం అనాలనా, లేకపోతే వాడు హాస్పిటల్లో పనిచేస్తూ ఉండి ఆ హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన దాన్ని కూడా వాడు విశ్వసించకుండా వాడు ఇట్లా పోయినాడంటే వాడిని ఇంకేమనాలి చెప్పండి? వాడిని మూఢుడు అనాలా, ఇంకేమైనా తెలిసినాడు అనాలా? అది పరిస్థితి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కామర్లు అని ఒకటి ఉండదు. కామర్లకి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వేలూరు దగ్గర ఒక ఊరు ఒకటి ఉంది. వేలూరు దగ్గరికి వెళ్ళి అదేందో మందిస్తారు, అది తాగేసి వస్తే కామర్లు తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు.
కొన్ని ఏరియాలో చేయగలుస్తారు, ఏంటంటే చేస్తుంటారు. చేయగాల్చి మందు కూడా ఇస్తారు. డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు సార్ మరి. యాక్చువల్గా నిజంగా అయితే 21 రోజులు ఆ ఆ వ్యక్తి రెస్ట్ తీసుకుంటే, అంటే లివర్ ఫంక్షనింగ్ ఏమైందంటే లివర్ ఫంక్షనింగ్ డ్యామేజ్ అయ్యింది. ఆ లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అయినటువంటి దానికి రెస్ట్ ఇచ్చేస్తే ఆ లివర్ అనేటువంటిది ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతుంది. అంటే దాన్ని సెటరేట్ చేసుకునే దానికి ఆ లివర్ అంతటా లివరే సెటరేట్ చేసుకుంటుంది. దానికి ట్రీట్మెంట్ ఏం లేదు. యాక్చువల్గా లివర్కి ట్రీట్మెంట్ లేదు. అందుకనే లివర్కి సంబంధించి ఏదైనా జబ్బులు వస్తే ఆ లివర్ని ఏం చేస్తారంటే సగం పోయి ఉంటే సగం కట్ చేసి తీసి అడపారేస్తారు. మళ్ళీ సగం ఉందని అనుకోండి, ఆ సగం మళ్ళీ లివర్ మళ్ళీ అదే పెద్దది అయిపోతుంది. అది వీడు చేయాల్సిందల్లా ఏమంటే వీడు ఈ 21 రోజులు వీడు గమ్మున రెస్ట్ తీసుకోవడమే. ఎందుకు రెస్ట్ తీసుకోవాలనంటే నీ శరీరంలో ఏ చిన్న వ్యవహారం జరగాలన్నా అది లివర్ వలననే జరుగుతుంది. లివర్ యొక్క ప్రమేయం అంటే గుండె ఫస్ట్, గుండె కొట్టుకోవడము, ఊపిరితిత్తులు, ఇవి రెండు ఫస్ట్. దాని తర్వాత చేసే పని ఏంటంటే లివరే. ఆ లివర్ యొక్క ఎఫెక్ట్ నీకు బాగా స్పష్టంగా ఉంటేనే వాడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. కానీ వీడు అయిందంతా పొట్టలకి వేసి 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 పెడితే ఆ లివర్ ఏమవుతుంది, పనిచేయడం అనేటువంటిది తగ్గుతుంది. దాన్ని ఇప్పుడు సెటరేట్ చేయాలంటే మళ్ళీ ఈ మందులు వీటి వల్ల అదేం సెటరేట్ కాదు. సరే, అది ఉండని. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే వీడిని రెస్ట్ తీసుకోరంటే వీడు రెస్ట్ తీసుకోడు. అందువల్ల ఆడిపోతే వాళ్ళు ఏం చెప్తారంటే వాడు ఏదో మందు ఒకటి పోసి, నాయన నువ్వు 15 రోజులు, వాడు 20 రోజులు చెప్తాడు, వాడు కూడా 20 రోజులే, 20 రోజులు చప్పిడితో మజ్జిగతో నువ్వు బాగా కలుపుకొని తాగాలని చెప్తాడు. అంటే ఇప్పుడు వాడు మందు పథ్యం పెట్టి వాడు ఏదో మందు ఇస్తాడు. సరే, అదేదో కొద్దిగా పనిచేసిందని అనుకుందాం. అది ఏంటంటే ఆయుర్వేదం కాబట్టి ఆయుర్వేదంలో ఏదైనా మందు ఉండొచ్చు, ఆకు పనిచేయచ్చు, ఆ పనిచేసేది కూడా కొద్దిగా ఉండవచ్చు, కాదని నేనేం చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు దాని వలననే తగ్గింది అంటే పూర్తిగా దాని వలన కాదు. లివర్ సెటరేట్ కావాల్సి వస్తుంది. ఇది తెలిసినటువంటి వాడు మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, దానికి వచ్చే లోపలనే వీడు కూడా ఈ విధంగా వెళ్ళిపోయి నాటు వైద్యాలు వీటి వైపు పోతే వీడికి నిజమైనటువంటి వివేకము లేదు అని అర్థం. ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే ఈ జగత్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ జగత్తు సత్యమైనది అని వీడు పట్టుకొని ఉన్నాడు. ఎందుకు వీడు జగత్తు సత్యమైనది అని పట్టుకొని ఉన్నాడంటే వీడికి ఆత్మజ్ఞానం అనేటువంటిది సత్యంగా లేదు. వీడికి ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎంత స్పష్టమైతే ఆ స్పష్టమైనప్పుడు వెంటనే ఈ జగత్ అనేటువంటిది సత్యమైనది కాదు అని వేరేవాడు చెప్పాల్సిన పనిలే, వాడే చెప్తాడు. అంటే ఆత్మజ్ఞానం వీడికి కలిగితే అంటే ఆత్మజ్ఞానం కలగడం ఏం కాదు, అంటే విచారణ చేసి వాడికి దృఢమైతే, ఆ విచారణ చేయడం అనేటువంటిది కూడా శాస్త్రం ప్రకారం విచారణ చేస్తేనే అది కుదురుతుంది. శాస్త్రం ప్రకారం అంటే కూడా ఉపనిషత్తుల ప్రకారంగానే విచారణ చేయాల్సి వస్తుంది. అంతేగాని వేరేవాడు వాడు చెప్పినాడు, వీడు చెప్పినాడు, ఇంకొకటి చెప్పినాడు, ఇవన్నీ ఇట్లా పెట్టుకొని ఈ బుద్ధిలో పెట్టుకుంటే అది ప్రయోజనమైనటువంటి విషయం కాదు. అందుకే ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఈ శ్లోకంకి వచ్చేటప్పటికి 7 మంది మహర్షులు ఉన్నారు, 4 మనువులు ఉన్నారు, వీళ్ళందరూ నా నుంచినే పుట్టినారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఏమంటే ఇప్పుడు చెప్పాడు లేదా ఇక్కడ, మహర్షయ సప్త పూర్వే
చత్వారో మనవస్తథ మద్భావా మానసా జాతాః ఏషాం లోక ఇమా ప్రజాః. ఈ ప్రజలందరూ కూడా ఆ మహర్షుల నుండినే పుట్టినారు. ఇప్పుడు మనోళ్ళు మనమేంటంటే మీ గోత్రమేమి అని అడుగుతారు. మీ గోత్రం ఏమినంటే మీ గోత్రం ఏదో ఒకటి చెప్తారు. ఏదో ఒకటి ఏంటి గోత్రం అంటే ఏంటంటే మీరు ఎవరి నుంచి ఏ ఏ ఏ దీంట్లో నుంచి మీరు పుట్టుకొని వచ్చినారు అని. దానికి ఎవరో ఒక మహర్షి ఉంటాడు. ఆ మహర్షి నుంచి పుట్టుకొని వచ్చి ఉంటారు వీళ్ళందరూ. ఏదో ఒక మహర్షి ఉంటాడు. ఆ మహర్షి నుంచి సంతానం పుట్టుకొని వచ్చి ఉంటారు. అంటే వాళ్ళ 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 సంతానం వీళ్ళు పుట్టి ఉంటారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఇది గోత్రం. అంటే ఆ మహర్షి పేరు వీళ్ళు చెప్తారు. ఓహో భారద్వాజ గోత్రం అంటే ఓహో భారద్వాజుని యొక్క వంశమా వీళ్ళది. వశిష్ఠ గోత్రం అంటే వశిష్ఠ మహర్షి యొక్క గోత్రమా వీళ్ళదంతా. ఇట్లా ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఈ ఈ ఎవరైతే ఈ జనం ఉన్నారో, ఈ భూతములన్నీ ఉన్నాయో, ఈ భూతములన్నీ ఉన్నాయి సత్యమని మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. నేను ఎప్పుడు నిన్నన ఈరోజు ఏదో చెప్పాను అనుకుంటాను. కర్మ జ్ఞానం రెండు ఉన్నాయి. కర్మ జ్ఞానము రెండింటి చేత మోక్షం కలుగుతుందంటాడు ఒకడు. కర్మ చేత అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ జ్ఞానం కలిగేదానికి అవకాశం లేదు. కేవలం జ్ఞానం చేతనే. ఏమిటి ఎందుకు? ఇప్పుడు నేనున్నాను అని చెప్పడానికి నువ్వు ఏమి కర్మ చేసి నువ్వు తెలుసుకున్నావు నేనున్నానని అని అంటే, నేనున్నానని మీరు తెలుసుకునేదానికి మీరేమైనా కర్మ చేసి తెలుసుకున్నారా? చెప్పండి, మీరేమైనా కర్మ చేసి తెలుసుకున్నారా? మీరున్నారని తెలుసుకునేదానికి మీరేమైనా కర్మ చేశారా? ఏమీ లేదు. అదే మీరు ఏ ఊరిలో ఉండారు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలని అనుకున్నారనుకోండి. మీరు ఏ ఊరిలో ఉండారని తెలుసుకోవాలంటే కూడా మీకు వెంటనే ఇట్లా అట్లా చూస్తే మీకు తెలియదు. తెలియనప్పుడు మీరేం చేస్తారు? మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళతో సంప్రదించి వాళ్ళ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకుని ఓహో నేను పలానా ఊళ్ళో ఉన్నానా అని మీరు తెలుసుకుంటారు. అంటే దీనికి ఏదో ఒకటి ఉంది. కర్మేంద్రియాలతోనూ జ్ఞానేంద్రియాలతోనూ మనస్సు చేతను ఏదో ఒకటి చేసి మళ్ళీ అక్కడ తెలుసుకుంటారు. వీటి ద్వారా మీరు ఆత్మస్వరూపమును పొందేది కాదు. అంటే కేవలము జ్ఞానము చేత మాత్రమే తెలుసుకునేటువంటిది. ఇప్పుడు జ్ఞానం చేత తెలుసుకునేటువంటి ఆత్మస్వరూపము సత్యం అని వీడికి దృఢమైతే ఆత్మస్వరూపము కంటే వేరేనిదంతా ఏమవుతుంది? అది అసత్యమైపోతుంది. ఎంతవరకు నీకు ఆత్మస్వరూపము సత్యమని తెలియలేదో అంతవరకు జగత్తు సత్యంగానే తెలుస్తుంది, కానీ నీకు జగత్తు అసత్యమని తెలియదు. ఇది 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 ఈ పాయింట్ మీరు ఏం చేయాలంటే మీ గోడ పైన ఏం చేయాలంటే ఒక పేపర్ మీద రాసి బాగా అతికించుకోవాలి ముందర. అంటే మీరు ఎట్లా పోయినప్పుడు వచ్చి చూస్తే కూడా ఎంతవరకు ఆత్మస్వరూపము సత్యమని నాకు దృఢము కాలేదో అంతవరకు ఈ జగత్తు సత్యమని తెలియను. అయిపోయిందండి. అంటే ఇప్పుడు వీడికి ఏం కావాలా? దాని యొక్క అర్థం ఏమిటంటే నేను ఆత్మస్వరూపానికి సంబంధించి వివేచనా జ్ఞానమును సంపాదించుకుంటే అప్పుడు ఈ జగత్తు సత్యము అనేటువంటిది పోతుంది అని వీడి మనసుకు అప్పుడు తెలుస్తుంది. అది బాగా దృఢపడే దానికోసం అట్లా రాసుకోవాలని చెప్తున్నా నేను. సరే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ భగవంతుడు ఏం చేశాడంటే మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తథ. అంటే ఈ జగత్తంతా ఉంది కదా, ఈ జగత్తంతా ఉండేటువంటి దాన్ని వీళ్ళందరూ ఈ యొక్క భూతములు ఇవన్నీ పుట్టాలనంటే వీళ్ళందరూ ఎవరి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి పుట్టాలి కదా. ఆ పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత పరిపాలించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ ధర్మబద్ధాన్ని వీటన్నింటినీ చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. దీంట్లో ప్రజాపతి నుంచి మళ్ళీ ఈ సప్తర్షులు, ఈ మనువులు వీళ్ళందరూ ఉన్నారే. వీళ్ళందరూ కూడా
నా నుంచినే పుట్టినారు అని భగవంతుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అంటే భగవంతుడే ఇప్పుడు వీళ్ళందరూ ఉండారు అని చెప్తే అప్పుడు జగత్తు ఉన్నట్లయిందిగా, జగత్తు ఉంది అని సత్యమైంది. అదే ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పినప్పుడు ఈ జగత్ అనేటువంటిది అసలు లేదు అని చెప్పాడు. జగత్ అనేటువంటి లేదు, అజో నిత్య శాశ్వతయం పురాణ అని అన్నాడు కదా. అజహ అసలు పుట్టుకే లేదు అన్నాడు ఆత్మస్వరూపానికి సంబంధించి. పుట్టుకే లేదు అని అన్నప్పుడు ఇదంతా ఉందిగా. భగవంతుని మాటలే పరస్పర విరుద్ధం వచ్చేసే చూసుకోండి. ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇక్కడ భగవద్గీత అనేటువంటిది, భగవద్గీతే కాదు ఉపనిషత్తులు, ఈ భగవద్గీత ఇవేంటంటే ఒక్కసారి చెప్పిన మాట ఇంకోసారి వచ్చేటప్పటికి దానికే విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆ విధంగా ఎందుకు చెప్పాడు, ఇక్కడ ఈ విధంగా ఎందుకు చెప్పినాడు అనేటువంటిది మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఒక జాగాలో ఏమంటాడంటే సత్ అసత్ సదసశ్చాహమర్జున అని 9వ అధ్యాయంలో అంటాడు. సత్ అసత్తు నేనే అని అంటాడు. 13వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నసత్ నసదుచ్యతే అంటాడు. సత్ కాదు, అసత్తు కూడా కాదు. అంటే సత్తు నేను కాదు, అసత్తు కూడా నేను కాదని అంటాడు. ఈడేమో సత్ అసత్తు నేనే అని అన్నాడు 9వ అధ్యాయంలో. 13వ అధ్యాయంలో దగ్గరికి పోయేటప్పటికి సత్తు నేను కాదు, అసత్తు కూడా నేను కాదని అన్నాడు. ఏమంటే 2 మాటలకి ఎట్లుండదండి? చెప్పింది 2 మాటలు చెప్పింది ఒకే భగవంతుడు. 2 మాటలను ఒకే భగవంతుడు చెప్తే ఇప్పుడు ఆయన మనం నమ్మాలన్నా నమ్మకూడదా? ఆయన మాటలు విశ్వసించాలన్నా విశ్వసించకూడదా? భగవంతుడు మళ్ళా చెప్పింది, భగవంతుడు తప్పు చెప్తాడా? చూడండి, భగవంతుడు ఇలా చెప్పాడంటే ఎందుకు చెప్పాడు? అక్కడ చెప్పే సందర్భంలో ప్రకరణం ఏమిటి దాన్ని గుర్తించాల్సి వస్తుంది. అంటే ప్రకరణానుసారంగా దాని యొక్క అర్థం అనేటువంటిది మనం స్వీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రకరణము ఇదంతా కూడా మనకు చూస్తే అక్కడ అర్థమవుతుంది. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, చూడు ఇక్కడ సదసశ్చాహమర్జున, సత్తు నేనే అసత్తు నేనే, ఈ జగత్తు రూపంగా నేను ఉన్నాను, ఈ జగత్తు కంటే విలక్షణమైన ఆత్మ కూడా నేనే ఉన్నాను అని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ప్రతిపాదన ఏంటంటే దాన్ని తత్వత్రయమని వీళ్ళు ప్రతిపాదన. అంటే 3 సత్యములు ఉన్నవి, 3 సత్యములు ఉన్నాయి. జగత్తు సత్యము, జీవుడు సత్యము, ఈశ్వరుడు సత్యం. ఈ 3 సత్యం. ఏమంటే 3 సత్యం అనేస్తే ఇప్పుడు వీడికి మోక్షాన్ని పొందేది ఎట్లా? చూడండి ఎట్లా ఉందో. వీడు జీవుడు సత్యం, వీడు ఇదే కరెక్ట్ అని అంటే వాడు మోక్షాన్ని ఏం పొందాడు? వాడు మోక్షాన్ని పొందడు. ఎందుకంటే వీడు సత్యంగా వీడు ఇట్లాగా ఉన్నప్పుడు ఇంక వీడి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే పని ఏముంది? తెలుసుకునే పనే ఉండదు. కాబట్టి అట్లా కాదు, అక్కడ ఉండేటువంటిది దాన్ని బేసే మార్చేయాల్సి వస్తుంది. ఏది ఉన్నదో అది సత్యం, ఏది తెలియబడుచున్నదో అది సత్యం కాదు. అయితే అది ఎందుకు తెలియబడుతుంది? ఇది తెలియబడుతూ ఉంది కాబట్టే ఇది సత్యం కాదు. తెలియబడుతూ ఉంది కాబట్టి సత్యం కాదు. ఎందుకంటే తెలియబడుతూ ఉన్నటువంటిది ఒకప్పుడు తెలియబడకుండా పోతూ ఉన్నది. దాన్ని బాగా విచారణ చేయాల్సి వస్తుంది. శాస్త్రం ప్రకారంగా మనం విచారణ చేసుకుంటూ వస్తే అప్పుడు జగత్తు సత్యము కాదు అని నిర్ధారణ అవుతుంది. మరి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడే, ఎందుకు చెప్తున్నాడంటే, అయ్యా ఇది 10వ అధ్యాయం. 10వ అధ్యాయం అని అంటే వీడి యొక్క అంతఃకరణం ఇంకా పరిపక్వతకు రాలేదు. అంతఃకరణం పరిపక్వత రానటువంటి వాడికి నీకు అసలు మూడో శ్లోకంలో చెప్పేశాడు, యో మాం అసమనాదించ అని. అంటే అక్కడ చెప్పేశాడు, వీడికి అర్థమైతే బాగానే ఉంటుంది.
అయినా వీడు ఇంకా మనస్సులో ఈ భావాలు ఇంకా బాగా పరిపూర్ణంగా స్ఫుటంగా బాగా స్పష్టం కాలేదు. అందువల్ల ఇప్పుడు భగవంతుడు ఏం చేయాలి? వీడిని బుజ్జగిస్తూనే వీడి మార్గంలో వస్తూనే ప్రతిపాదిస్తూనే భగవంతుడు మళ్ళీ వాడిని చిన్నగా తీసుకెళ్ళి లాస్ట్లో వానంతట వాడి దగ్గరనే చెప్పించాలి. భగవంతుడు అదే పని చేశాడు. 18వ అధ్యాయం దగ్గరికి చివరి దగ్గరికి తీసుకెళ్ళి అర్జునుడిని ప్రశ్నిస్తాడు. కశ్చిదేతశ్రుతం పార్థ త్వయేకాగ్రేణ చేతస కశ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణశ్చస్తే ధనంజయ అని అడుగుతాడు. హే అర్జున, నువ్వు ఇంతవరకు బాగా విన్నావు కదా, వినిన తర్వాత నీకు బాగా విషయం అంతా అర్థమైందా? అర్థమైంటే నీకేం అర్థమైందో చెప్పు అని అంటాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత. అర్జునుడు ఏమంటాడు? నాకున్నటువంటి మోహమంతా కూడా తొలగిపోయింది అని అంటాడు. నాకుండే మోహమేమీ లేదు, ఇప్పుడు తొలగిపోయింది. నష్టో మోహ స్మృతి లబ్ధ్వా. నా యొక్క నిజమైనటువంటి జ్ఞానం ఏదుందో ఆ జ్ఞానం అనేటువంటిది మళ్ళీ నాకు ఇప్పుడు నేను పొందినాను. కాబట్టి నాకేమి డౌట్ లేవు, నాకు సందేహాలు లేవు అని అంటాడు. స్థితోస్మి గత సందేహాలన్నీ కూడా గతించిపోయినాయి, లేనే లేవు ఇంకా నాకు ఇప్పుడు. కరిష్యే వచనంతవ, నేను ఇప్పుడు చేస్తాను, నేను యుద్ధం చేస్తాను అంటాడు. చూడండి ఎంత దృఢమైపోయినాడో. అట్లాగే అది ఎప్పుడు చెప్పాడు? 18వ అధ్యాయం చివరిలో చెప్పాడు. 18వ అధ్యాయం వరకు పోవాలి కదా మనము. అంటే మనస్సు పరిపక్వత అనేటువంటిది చిన్నగా తీసుకుంటూ వచ్చి భగవంతుడు చివరి వరకు తీసుకొస్తే అప్పుడు ఇతనే దానిని గుర్తించుట అనేటువంటిది జరుగుతుంది. అందువలన ఇక్కడ 10వ అధ్యాయంలోనే ఉన్నాం కాబట్టి వీడికి అంత పరిపక్వత లేదు. కాబట్టి వీడిని ఉద్దేశించి వీళ్ళందరూ కూడా నీకు ఈ జగత్ అనేటువంటిది ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ జగత్ అనేటువంటిది ఏదుందో ఆ జగత్ అనేటువంటిది ఈ సకల భూతములు ఏమున్నాయో ఈ భూతములన్నీ పుట్టాలంటే మహర్షుల నుంచి పుట్టింది. ఆ మహర్షులు అనేటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా నుంచినే ఉద్భవించినారు. మనువులు ఎవరైతే ఉన్నారో ఆ మనువులు అంటే మన్వంతరం, ఈ మన్వంతరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా నా నుంచినే ఉద్భవించినారు. అంటే నా వలననే వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పాడు. ఏమంటే మనువులు మాత్రమేనా? సప్తర్షులు మాత్రమేనా? చెప్పండి. ఈ సకల జీవరాశులు ఎవరి వలన ఉన్నారు? భగవంతుని వలననే ఉన్నారు. సకల జీవరాశులు భగవంతుని వలననే ఉన్నాయి. కానీ ఇక్కడ వీడు ఈ జగత్తు ఉందని అనుకుంటూ ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది వీడికి డౌట్ ఉంది. కాబట్టి అందుకోసం వీడిని ఉద్దేశించి వీడికి ఉండేటువంటి మార్గంలోనే భగవంతుడు చెప్తూ దానిలో నుంచి చిన్నగా బయట తీసుకొస్తాడు. మళ్ళీ దాంట్లో నుంచి చిన్నగా వాడంతటా వాడే బయటపడేటట్లుగా చేసి తీసుకొస్తాడు. భగవంతుడు నేరుగా ఒకటే మాట చెప్పచ్చు, ఈ జగత్తు లేదప్ప అనేసి చెప్పచ్చు. చెప్పినా వీడికి అర్థం కాదు. అందువలన చిన్నగా చెప్పుకుంటూ తీసుకొస్తాడు. అదే పని ఇక్కడ కూడా చేశాడు అన్నమాట. భృగువు, మరీచి, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడనే 7 మహర్షులు పూర్వకాలమునకు చెందినవారు. అదే విధముగా సావర్ణి, ధర్మసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి అనే ప్రసిద్ధి చెందిన 4 మనువులు. వారు నా యందు స్థిరమైన భక్తి గలవారు, నా చేతనే మనస్సుతో సృష్టింపబడిన వారు. విష్ణువు యొక్క పాలనా శక్తి అనగా జ్ఞానముతో కూడినవారు. లోకమునందలి ఈ కదిలే మరియు కదలని ప్రాణులు ఈ మనువుల యొక్క మరియు మహర్షుల యొక్క సంతానమే. చూడండి, ఇక్కడ చెప్పాడు. దీన్ని ఆచార్యుల వారి యొక్క వివరణ. అంటే ఈ మహర్షులు, ఆ మనువులు, వాళ్ళ నుంచి పుట్టినటువంటి ఈ సంతానము ఇదంతా ఏమిటి? వాళ్ళ నుంచి ఒక నుంచి పుట్టుకొని వచ్చారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టారు? నా నుంచి పుట్టినారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు దీంట్లో నాస్తికత్వం అనేది ఒకటి ఉంది.
నాస్తికవాదం 16వ అధ్యాయం వచ్చేటప్పటికి దైవాసుర సంపద్ విభాగ యోగం ఉంది. దైవాసుర సంపద్ విభాగ యోగంలో అసురులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అసుర సంపద, అసుర లక్షణాలు ఉండే వాళ్ళు ఉన్నారు, రాక్షసులు. ఆ రాక్షసులు అంటే ఎవరు అనేటప్పుడు వాళ్ళు అసలు భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు లేడు పో, ఏం అసలు భగవంతుడికి ఈ సృష్టికి ఏం సంబంధమే లేదు, అసలు అతను లేడు, భగవంతుడు లేడు, ఈ సృష్టి అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది ఎట్లా జరుగుతుందంటే స్త్రీ పురుషుల సంయోగం వలన ఈ సృష్టి జరుగుతూ ఉంది. వాడి యొక్క బుద్ధిని, వాడి యొక్క తెలివితేటని అనేసి జరుగుతూ ఉంది. వాడికి ఆ శరీరానికి ఆయుష్ తిరిగిపోతే అంటే ఆ శరీరం పనిచేయకుండా అయిపోతే అది పడిపోయి అది చచ్చిపోతూ ఉంది. ఇట్లా నాస్తికవాదం చెప్పడం జరుగుతుంది. ఇటువంటి వాదాలు చాలా ఉన్నాయి. జైనమని, తర్వాత బౌద్ధమని, ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకా వేరే ఒక 4 మతాలన్నీ వస్తాయి. వాటన్నింటినీ కలిపి ఆ మతములోకి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క స్థితిని అసలు ప్రస్తావన తీసుకోరు వాళ్ళు. భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి మాటను కూడా తీసుకోరు. పూర్వమీమాంసవాదులు ఉన్నారు, భగవంతుడు అనేటువంటి వాడు ఒక అతను విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి పూజ చేద్దాము, ఒక పూలమాల వేద్దామే అనేది వాళ్ళు చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు అయినా ఆ హోమగుండమే భగవంతుడు వాళ్ళకి. ఆ హోమగుండంలో ప్రజ్వలించేటువంటి ఆ హుతాసనుడే వాళ్ళకు దైవం, ఆరాధ్య దైవం, అంతే. ఇంకా మనం చెప్పినట్లుగా దేవస్థానాలకు వెళ్ళడం, ఆ దేవునికి అభిషేకాలు చేయడం, లేకపోతే ఇంకేంటి ఇవన్నీ లేదు, వాళ్ళు చేయరు. ఇవన్నీ ఈ అభిప్రాయాలు ఏర్పడతాయి కాబట్టి ఈ అభిప్రాయాలన్నింటినీ వీడు ఒకవేళ వీడి మనస్సులో ఆ నాస్తికవాదం అనేటువంటిది కన్నా ఒకవేళ పడి వీడు నాస్తికుడుగా వెళ్ళిపోయి భగవద్భావమును లేకుండా వాడు పతనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అట్లా వాడు పతనం కాకుండా ఉండేదానికోసమని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు వీడు ఇంకా పరిపక్వత కాలేదు, పరిపక్వత కాలేనటువంటి వాడికి, అంటే పరిపక్వత ఇంతవరకు కానటువంటి వాడిని ఉద్దేశించి వాణ్ణి పరిపక్వ మార్గములో తీసుకొస్తూ, నాయనా నీకు ఏ జగత్ అయితే కనిపిస్తూ ఉందో, ఈ జగత్ అనేటువంటిది ఏ మహర్షుల నుంచి పుట్టిందో, తర్వాత ఈ జగత్తును ఏ అడ్మినిస్ట్రేషన్ కింద చేస్తున్నటువంటి ఏ మనువులు ఉన్నారో, తర్వాత ఈ జగత్తునంతటికి మూల పురుషుడైనటువంటి ఏ ప్రజాపతి ఉన్నాడో, వీళ్ళందరూ కూడా నా నుంచినే వచ్చినారు. అంటే ఇప్పుడు వీడి మనస్సు ఏమవుతుంది, ఓహో అంటే ఇదంతా భగవంతుని నుండినే వచ్చింది అని దృఢమవుతుంది వీడికి. అంటే భగవంతుని యొక్క స్వరూపమే ఇదంతా అని దృఢమవుతుంది లేదా ఇప్పుడు. అదే నాస్తికవాదం దగ్గరికి వచ్చేటప్పటికి వాడికి ఇది దృఢం కాదు, భగవంతుని నుంచి వచ్చిందని వాడు అనడం. ఇదంతా నేచర్ అండి, ఇదంతా ప్రకృతి అండి, ఇలా జరుగుతుందని నేను అంటాడు వాడు. అందుకని ఆ భావనను కలిగించకుండా వీడి మనస్సులో అట్లా నాస్తికవాద మార్గం వైపు వీడు వెళ్ళకుండా ఉండేదానికోసం ఏ జగత్ అయితే ఉందో, ఇదంతా ఎవరి వలన ప్రవర్ధమానమైంది అనేటువంటిది ఉందో, అది నిజంగా వాస్తవంగా లేకపోయినప్పటికీ దానిని భగవంతుడు ప్రతిపాదిస్తూ ఇవన్నీ కూడా నా నుంచినే ఉద్భవమైనాయి అని భగవంతుడు చెప్పాడు ఇక్కడ. ఇది 6వ శ్లోకంలో భగవంతుడు చెప్పినటువంటి విషయం. ఏమంటే అర్థమైందా కొద్దిగా ఏమన్నా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఏం చేసినంటే డౌట్స్ని మనం ఇప్పుడు సండే ఉంది కదా క్లాసు, సండే రోజు మళ్ళీ దానిపైన కూడా చర్చించుకుంటాం. అంతేకాకుండా మీరు క్లాస్కి వచ్చినప్పుడు కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు డౌట్స్ని అడిగితే దానిపైన కూడా కొంచెంసేపు మాట్లాడుకుంటాం. ఏం ప్రాబ్లం ఏమన్నా. సరే, ఈరోజుకి నిలుపుతాం, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय.
मृत्योर्मा अमृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ओम सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये, हर हर महादेव शंभो शंकर। जय सीताराम। हरि ओम। ओम हरि ओम हरि ओम हरि ओम। नमस्ते सर। ओम। ఓకే.